ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో ధర్నాకు దిగారు గిరిజనులు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయకముందే రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి బైపాస్ దగ్గర టవేరా వెహికల్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 చనిపోయారు, మరో 6 గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ దగ్గరలోని ఓ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ లారీ సైలెన్సర్ నుంచి నిప్పురవ్వలు రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మిల్లులో నిల్వ ఉన్న 30 లక్షల విలువైన పత్తి కాలిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఆట స్థలాన్ని తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ధర్నాకు దిగారు స్కూల్ విద్యార్థులు. తమ స్కూల్ గ్రౌండ్ ను స్టేడియానికి కేటాయించొద్దంటూ జిల్లా కలెక్టర్ కు 500 పోస్ట్ కార్డులు రాసి వినూత్నంగా నిరసన తెలిపారు. మంచిర్యాల హైస్కూల్ ఆవరణలో మినీ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై విద్యార్థి నేతలు మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో బెల్లం గోడౌన్లపై దాడులు నిర్వహించారు ఎక్సైజ్ అధికారులు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 టన్నుల నల్ల బెల్లాన్ని 150 బస్తాల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జోరుగా నాటుసారా తయారీ జరుగుతుండటంతో అలర్ట్ అయిన అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. గోడౌన్ యజమానిపై కేసు పెట్టి బెల్లాన్ని సీజ్ చేశారు. కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో ఆర్టీఓ ఆఫీసును ముట్టడించారు ఆశా వర్కర్స్. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 86 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఆశా వర్కర్స్. ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. స్వంత రాష్ట్రంలోనైనా తమ కష్టాలు తీరుతాయనుకుంటే మంత్రులు అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ధర్మారంను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా కరువు మండలాలను ప్రకటించిందని నేతలు విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గంలో వర్షపాతం తక్కువగా ఉందని, నీళ్లు లేక రైతులు పంటలు కూడా వేయలేదన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచారు గర్భిణీలు, వృద్ధులు. సమ్మెకు సంఘీభావంగా ఒకరోజు ధర్నాలో పాల్గొన్నారు. సమ్మె కారణంగా తమకు సేవలు సక్రమంగా అందడం లేదని, వెంటనే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.